अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। रंगारेड्डी ज़िले STF पुलिस ने माधापुर साइबर टावर के एक अपार्टमेंट में रेव पार्टी का किया पर्दाफाश और भारी मकदार में मंशियात को कर लिया गया जब्त। रंगारेड्डी ज़िले STF पुलिस ने चारशंबे की रात देर गए माधापुर के क्लाउड 9 होम्स अपार्टमेंट में चल रही एक रेव पार्टी पर छापा करते हुए इस रेव पार्टी का पर्दाफाश किया और पार्टी से गैर मुल्की शराब, कोकीन, MDMA और दीगर कई सारी मंशियात को भी जब्त कर लिया। STF पुलिस ने एक ज़राए से मिली मुसद्दिक़ा इत्तला पर यहाँ पर कार्रवाई करते हुए भारी मकदार में शराब मंशियात, जिसकी जुमला मालियत 1,25,000 रुपये बताई जा रही है, तमाम को बरामद कर लिया और इसके अलावा 14 मर्द और 6 ख़वातीन को भी हिरासत में ले लिया गया। पुलिस ने बताया कि रियल इस्टेट ताजिर नागराज यादव, जो बेगमपेट का रहने वाला बताया गया, इसने अपनी सालगिरह मनाने के लिए माधापुर में रेव पार्टी मुनक्किद की थी। इस पार्टी के लिए बैरून मुल्क की शराब मंगाई गई थी, जबकि गोवा से ड्रग्स भी मंगवाए गए थे। पुलिस को जैसे ही इस पार्टी की इत्तला मिली, पुलिस ने यहां पर धावा किया और वहां से 1 ग्राम कोकीन, 2 ग्राम MDMA और दीगर मंशियात को भी जब्त कर लिया गया। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की यह खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। సెవెన్ 24 జూలై రాత్రి 11:30 ప్రాంతంలో హైటెక్ సిటీ ప్రాంతంలోని క్లౌడ్ 9 సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో మా STF టీమ్ B ప్రదీప్ రావు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో STF టీమ్ B అక్కడికి రేడ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా దాంట్లో ఒకరిని ప్రవేశపెట్టి అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా కూడా గ్రహించిన తర్వాత టీం అక్కడికి ఎంటర్ కావడం జరిగింది. అక్కడ జరుగుతున్న పార్టీ నాగరాజు యాదవ్ అని ఒక బిజినెస్ పర్సన్, రియల్టర్, ఆయన యొక్క బర్త్డే పార్టీ సందర్భం అది. ఆ బర్త్డే పార్టీ సందర్భంలో ఆయన బ్రదర్ అయిన సాయి కుమార్ యాదవ్, తర్వాత చట్టి కిషోర్, ఇమాన్యుయల్, తర్వాత నితిన్ అనే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది దాకా వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత వీళ్ళ బంధువులు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, యువతులు కూడా ఆ పార్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కన్జ్యూమర్స్ అనే అనుమానంతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. తర్వాత వాళ్ళ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం కన్జ్యూమర్స్ కాబట్టి వాళ్ళ సోషల్ రెస్పెక్ట్కి భంగం కలగకుండా మేము వాళ్ళ యొక్క వివరాలు చెప్పట్లేదు. కానీ మిగతా ఈ 5 మాత్రం దీంట్లో వీళ్ళు ఆర్గనైజర్స్. వీళ్ళ దగ్గర టోటల్గా 1 గ్రామ్ కొకేన్. ఎందుకు 1 గ్రామ్ దొరికిందంటే అంతకుముందు కొంత కన్జ్యూమ్ చేయడం జరిగింది. వాళ్ళు 12,000కు 1 గ్రామ్ ఉంటుంది. అది అట్లాంటిది చాలా వరకు కన్జ్యూమ్ అయింది. రెమినెంట్గా మాకు మాత్రం 2 దగ్గర 1 గ్రామ్ కోకేన్ దొరికింది. దాంతోపాటు నితిన్ అనే వ్యక్తి దగ్గర ఒక 2 గ్రామ్స్ MDMA కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని వాల్యూ ఒక 15,000 రూపాయల దాకా ఉంటుంది. దాంతోపాటు అక్కడ ఈ మాదక ద్రవ్యాలే కాకుండా NDPS సబ్స్టాన్స్ అయిన కోకేన్, MDMA ఈ 2 కాకుండా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరికినాయి. సాయి కుమార్ యాదవ్ ఎవరైతే ఆ బ్రదర్ ఉన్నాడో, వాళ్ళ బ్రదర్, ఆయన ఫ్రీక్వెంట్ ఫ్లయర్. ఆయన ఇటీవలే దుబాయ్ రావడం జరిగింది. అక్కడి నుంచి బ్లాక్ లేబుల్, సింగిల్టన్ లాంటి ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కూడా తేవడం జరిగింది. ఆ బాటిల్స్ కూడా 12 స్వాధీనం చేసుకోవడం జరిగింది, వేరే రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్. దాంతో ఈ ఫారిన్ లిక్కర్ బాటిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ఒక కారు, ఇన్నోవా కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఇన్నోవా కారు వాల్యూ దాదాపు 15 లక్షలకు పైగా ఉంటుంది. తర్వాత లిక్కర్ అండ్ డ్రగ్స్ వాల్యూ 1.5 లక్షలు ఉంటుంది. మొత్తం మీద 16.5 లక్షల రూపాయల ఇది వాల్యూ. అయితే ఈ వాల్యూ